హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజైతే పాలసీలు అంటే ఎల్ఐసిలో పాలసీలు కానీ ఎస్బీఐ లైఫ్ ఏవైనా సరే ఇన్సూరెన్స్ పాలసీలు మనం ఎలాంటివి తీసుకుంటే మంచిది అనే విషయం అయితే దీని మీద వీడియో చేస్తున్నా ఫ్రెండ్. చాలా వరకు అయితే అడ్వైజర్స్ కానీ ఎల్ఐసి ఏజెంట్స్ రెఫర్ చేస్తూ ఉంటారు, ఫలానా స్కీమ్ తీసుకోండి, ఫలానా పాలసీ తీసుకోండి అని చెప్పేసి. ఎప్పుడైనా సరే అడ్వైజర్స్ రెఫర్ చేసినప్పుడు కంప్లీట్గా దాని గురించి మనం వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ స్కీమ్ గురించి అయితే అలాంటి పాలసీలు మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఏవైతే రిటర్న్స్ మనకు ఓవరాల్గా చెప్తారో అది ఖచ్చితంగా ఆ యొక్క రిటర్న్స్ మనకు వస్తాయని మనం ఖచ్చితంగా ఆలోచించి ఆ యొక్క పాలసీ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి మనం పాలసీ అంటే ఏదైనా ఎల్ఐసి పాలసీ అంటే మినిమం ఒక 15 to 20 years లాంగ్ రన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అవి చేయాలి. మినిమం 3 years చేసినంత వరకు మనకు ఆ పాలసీ ఏదైనా మనం డ్రాప్ చేసినప్పుడు అమౌంట్ అయితే మనకు రిటర్న్ రాదు. కాబట్టి ముందుగానే ఆలోచించుకొని మనకు సరి అయిన పాలసీ, మనకు పే చేయగల ప్రీమియం, మన యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి మనం ఎంత ప్రీమియం పే చేయగలుగుతామో అంత ప్రీమియంతో మనం వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్లో హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని చాలా వరకు అయితే స్టార్టింగ్లో ఎక్కువ ప్రీమియంతో పాలసీలు వేసి మధ్యలో డ్రాప్ అయి చాలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాంటి పాలసీ అయినా సరే ఫ్రెండ్స్, మనం టెన్యూర్ మెచ్యూరిటీ తర్వాత వెంటనే మనకు ఆ బల్క్ అమౌంట్ అయితే మనకు వచ్చే విధంగా అలాంటి ప్లాన్సే దాదాపుగా చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు అయితే ప్లాన్స్ ఒక 10 years పే చేయడము, లేకపోతే మళ్ళీ ఒక 5 years వెయిట్ చేసి ఆ తర్వాత 16 years నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 50,000, 1 lakh ఇన్స్టాల్మెంట్ వైజ్ ఇన్కమ్ రావడం అనేది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఒక 10 years ఒక 10 lakhs చేసినప్పుడు ఒక 15 years కానీ ఒకటేసారి మనకు బల్క్ అమౌంట్ వచ్చినట్లయితే దాన్ని ఏదో విధంగా ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఎక్కువ రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవ్రీ మంత్ మనకి ఇన్స్టాల్మెంట్ వైజ్ వస్తే మనకి ఆ యొక్క బల్క్ అనేది ఇప్పుడు నామినీకి అయితే రావడం జరుగుతుంది, బల్క్ అమౌంట్. సో ఇలాంటి పాలసీలలో కొద్దిగా ఆలోచించి అడుగు వేయడం మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ మాత్రమే ఇన్కమ్ వస్తుంది, బల్క్లో అయితే రాదు. కాబట్టి మ్యాక్సిమం మీరు ఆలోచించే ఏదైనా పాలసీ మీరు 10 year పీరియడ్ అయిపోయిన వెంటనే మీకు మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా యూజెస్ ఏంటంటే పాలసీ వల్ల యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, కానీ రిటర్న్స్ అయితే మాత్రం 1:1 ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి సేమ్ డబల్ వస్తుంది. ఇంకొంచెం 20%, 15%, 20% బోనస్ అధికంగా వస్తుంది. అంతకుమించి ఎక్కువ ఎవరైనా మీకు ట్రిబుల్ అవుతుంది, 4 రెట్లు పెరుగుతుందని ఎవరైనా చెప్పినట్లయితే వెంటనే పాలసీలలో ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు. ఖచ్చితంగా ఆ యొక్క పాలసీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడే మీకు సరైన రిటర్న్స్ వస్తాయి, అలాగే మీరు కంటిన్యూ చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మొదట స్టార్టింగ్లో మీరు స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆ రిటర్న్స్ గురించి అప్పుడు వెరిఫై చేసుకొని రాదని తెలిసి నిరుత్సాహంతో మధ్యలో డ్రాప్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఏదైనా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పాలసీలు కావచ్చు, అలాగే ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ప్రతిదీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే మీరు స్టెప్ వేయాలి ఫ్రెండ్స్. కాబట్టి డెఫినెట్గా మన యొక్క ఛానల్లో జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో మనకు కామెంట్ చేసినట్టయితే దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో రీసెర్చ్ చేసి అయితే ఇస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.